ఎండిఎస్ విత్తనాలు అనేవి తీసుకుని పొలంలో వేయడానికి కూడా చాలా మాకు ఇష్టపడ్డారండి. అలాగే అనేక మంది రైతులు కూడా మా దగ్గరకు వచ్చి వెంటనే కూడా వాళ్ళకి ఈ స్ఫూర్తి కలిగి వెంటనే ఈ పిఎండిఎస్ విత్తనాలు అనేది వాటి గురించి ఉపయోగాలు తెలుసుకోవడం జరిగిందండి. అదేంటంటే ముందుగా పంటల వైవిధ్యత అండి. 365 రోజులు కూడా మనం భూమిని ఇప్పుడు చూడండి, ఈ నేల ఎలా ఉంది, మనం ఎండ సూర్యరశ్మి డైరెక్ట్ దీనికి తగలడం వల్ల ఇందులో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయండి. అలా కాకుండా మనము ఏమైతే ఖరీఫ్ రబీలో వేసే పంటతో పాటు ఈ మధ్యలో ఈ పిఎండిఎస్ అనేది ఖాళీగా ఉన్న భూమిలో మనం వేయడం వల్ల ఏంటంటే వేర్ల ద్వారా వేర్లు ఒక్కొక్క మొక్కకి ఒక్కో విత్తనం ద్వారా ఒక్కొక్క ద్రవాన్ని స్రవిస్తుందండి. దాని ద్వారా అనేక రకమైన ఎరువులు మనం వేయకుండానే భూమికి మంచి పోషకాలు అనేవి అందుతాయండి. సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. భూమి గుల్లుబారడం జరుగుతుందండి. భూమి గుల్లుబారడం అనేక వేరు వ్యవస్థ ద్వారా ఒక మొక్కకు కావాల్సిన ఒక మొక్క పోషకాలు అందిస్తుందండి. భూమికి మనం ఏదైతే మెయిన్ పంట ఉందో దానికి కూడా మనకి బాగా దిగుబడి అనేది